అనేటువంటిది ఎప్పుడు సహజంగా జరిగింది. అలాంటివి కూడా జరుగుతుంది. పైగా కొత్తగా ఏర్పడినటువంటి ట్విస్టులు, మలుపులు, లేకపోతే ఏర్పడినటువంటి సంఘటనలు వీటిని బేస్ చేసుకుని ఎప్పటికప్పుడు మెకానిజం చేయడం అనేటువంటిది రాజకీయ పార్టీలు తప్పదు, కూటమిలో అంతకన్నా తప్పదు. దాని ప్రకారం కూడా చేస్తుంటారు. ఈ 3 రకాలైనటువంటి ఎప్పుడు ఉంటాయండి? ఈ 3 వ్యూహాత్మకమైనవే. రాజకీయ పార్టీ అల్టిమేట్ ఏంటండి? ఖచ్చితంగా మనం నిలబడడం అంటే బోర్ కొట్టాలి. బోర్ కొట్టాలనుకున్నప్పుడు ఆ సందర్భానికి ఏదైతే ప్రాపర్ అక్కడ స్టెప్ ఉందో ఆ స్టెప్ తీసుకోవడమే జరుగుతుంది. అలాగే తీసుకుంటారు కూడా. రైట్, మంచి పాయింట్. పాకా సత్యనారాయణ గారు, వాళ్ళ భారతీయ జనతా పార్టీ 10 సీట్లు అసెంబ్లీ సీట్లు కానీ 6 పార్లమెంట్ సీట్లు కూడా ఇట్లా ముందే తెలిసి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా, లేదా ఇంకా చర్చలు జరుగుతున్నాయా? మీరు కూడా పోటీ పడతారంటున్నారు నరసాపురం సీటుకి, ఏం జరుగుతుంది అసలు? సార్, ముందుగా మీకు తెలంగాణ వారికి ప్రేక్షకులందరూ కూడా నాకు నమస్కారాలండి. సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చాలా ఆలస్యంగా కూటమిలోకి రావడం, ఈ వచ్చినటువంటి సందర్భంలో పార్టీలకు సంబంధించినటువంటి సమన్వయం, దానికి సంబంధానికి లేకుండా ముందుగానే ఈ 2 పార్టీల మధ్యన ఒప్పందం కుదరటం, ఈ ఒప్పందం కుదిరిలో కొన్ని సీట్లు డిక్లేర్ చేయటం వల్ల ఈ కన్ఫ్యూజన్ అనేది రావడానికి ప్రధానమైన కారణం. ఒక ఎన్నికల ప్రణాళికకి చాలా ముందస్తుగా వ్యూహాలు రచించడం వేరు, దానికి తక్కువ సమయంలో తీసుకున్నప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు వేరేగా ఉంటాయి. మేము భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వ పార్టీతో కుదుర్చుకున్న ఒప్పందం 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంట్ స్థానాలకి కేంద్ర పార్టీ ఆమోదించింది. కానీ ఆ 10 అసెంబ్లీ స్థానాలు ఏవి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు ఇక్కడ మాకు ఈ రాష్ట్రంలో ఏర్పాటు ఇచ్చినటువంటి సీట్లన్నీ కూడా అది అత్యంత బలహీనంగా భారతీయ జనతా పార్టీ ఏమాత్రం కూడా గెలవడానికి అవకాశం లేనటువంటి స్థానాలని ఎంపిక చేసి మెత్తర ధర్మం అనేటటువంటి దాంట్లో మాకున్నటువంటి ఇబ్బంది అనేటువంటి విషయం నేను గమనించిన తర్వాత మేము జాతీయ పార్టీకి మా యొక్క అభిప్రాయాలు తెలియజేస్తూ మేము ఒక 80 సభ్యులు, సీనియర్ మెంబర్స్, దాదాపుగా 30 సంవత్సరాల పైబడి పార్టీకి పనిచేస్తున్నటువంటి వాళ్ళలో ప్రథమ సంతకం నాది. కానీ నేను 44 సంవత్సరాల పార్టీకి పూర్తయింది. నాకు ఈ 44 సంవత్సరాల సీనియారిటీ ఆధారంగా అంత పూర్వం ఆ విద్యార్థి పరిషత్, అంత పూర్వం RSS లో పనిచేసిన కార్యకర్తగా కొన్ని విషయాలను జాతీయ పార్టీ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. పొత్తు ధర్మం అంటే దాని అర్థం మీరు ఓడిపోయే స్థానాలు మాకు కేటాయించడం కాదు, మాకున్నటువంటి బలం మీకు తెలుసు కాబట్టి మమ్మల్ని కూడా కలుపుని గెలిపించేటటువంటి బాధ్యత కూడా మీరు స్వీకరించేటటువంటి పరిస్థితి ఉండాలి తప్ప కేవలం మీరు వరకు మీరు సేఫ్ సైడ్ లో చూసుకుని మీ పొత్తు ధర్మాన్ని పాటించాలనేటటువంటి నిర్ణయం చేయడం అనేది కుదరదు అనేది ఒక అంశం. 2, పొత్తులో వచ్చేటటువంటి అభ్యర్థుల యొక్క పేర్లు. సో మాకు 2 అభ్యంతరాలు మేము ప్రధానంగా తెలియజేస్తాం. 1 స్థానాలు, 2 స్థానాల్లో పోటీ చేసేటటువంటి అభ్యర్థులు. ఈ అభ్యర్థులు ఎవరు? వీళ్ళు వలస పక్షుల, తాత్కాలికంగా పార్టీ యొక్క ప్రయోజనాలు కాకుండా పొత్తు కుదిరితే వచ్చేటటువంటి అవకాశం ఉన్న ఆశావాదుల,